మన పెట్రోల్ అండ్ న్యాచురల్ గ్యాస్ మినిస్టర్ హర్దీప్ పూరి ఉన్నారు. ఈయన్ని క్వశ్చన్ అడగంగా వియన్నాలో వెళ్లారు. అక్కడ ఇంకా బయట కంట్రీకి వెళ్తే ఎందుకు రష్యాకి సపోర్ట్ చేస్తున్నారు ఈ ఉక్రెయిన్ రష్యా వార్ లో, ఎందుకు అక్కడ నుంచి ఆయిల్ కొంటున్నారు అనే క్వశ్చన్స్ కామన్ అయిపోయినాయి. మనకి జయశంకర్ గారు కూడా చాలా సార్లు చెప్తానంటే అయినా కానీ ఈ క్వశ్చన్స్ కామన్ అయిపోయినాయి. అయితే ఇక్కడ ఆన్సర్ కొంచెం కొత్తగా అండ్ ప్రపంచానికి ఒక రకంగా హెల్ప్ చేసింది భారత్ అన్న విధంగా వచ్చింది. చాలా కరెక్ట్ గా కూడా చెప్పారు. నంబర్స్ పరంగా చూసినా కానీ మైండ్ పెట్టి ఆలోచించే ఎవరికైనా కానీ యుఎస్ రష్యా దగ్గర కొనకూడదు అని శాంక్షన్స్ పెట్టింది. అయినా కానీ భారతదేశం రష్యా దగ్గర కొంటుంది. అయితే నంబర్స్ చూడండి. ప్రపంచంలో రోజుకి 97 మిలియన్ బ్యారెల్స్ ప్రొడ్యూస్ అవుతుంది. రష్యాలో 9 మిలియన్ బ్యారెల్స్ అవుతున్నాయి. అయితే సడన్ గా రష్యా మీద శాంక్షన్స్ వచ్చేసి రష్యా దగ్గర ఎవరో కొనకూడదు అంటే 9 మిలియన్ బ్యారెల్స్ 97 మొత్తం అవుతుంది కదా, దాంట్లోంచి 9 మిలియన్ బ్యారెల్స్ వెళ్ళిపోయినట్టే, దగ్గర దగ్గర 10% వెళ్ళిపోయినట్టే. 97 కన్స్యూమ్ అవుతున్నాయి ప్రతిరోజు ప్రపంచ వ్యాప్తంగా. అందులో 9 మిలియన్ మాయమైపోతే 10% మాయమైపోతే ప్రపంచం నీడ్స్ ఎలాగా? ఉన్న ఆయిల్ అంటే మనకు అక్కడ కొరత ఉంది, అప్పుడు రేట్స్ పెరిగిపోతాయి. అప్పుడు దగ్గర దగ్గరగా బ్యారెల్ విలువ $120 నుంచి $130 దాకా కూడా వెళుతుంది అని చెప్పారు. దీనివల్ల ఆయిల్ డిమాండ్ పెరిగిపోతుంది, ఆయిల్ కొరత వచ్చేస్తుంది. 10% పోతే శాంక్షన్స్ పెట్టారు వచ్చే దాని మీద. శాంక్షన్స్ పెట్టిన వాళ్ళు సోర్సెస్ కూడా చూపించాలి కదా. పేరుకే శాంక్షన్స్, ఆ అధికారం ఉంది అని చెప్పి శాంక్షన్స్. ఈ అమెరికా నేను చెప్పింది వినకపోతే నేను ఇది చేస్తాను అది చేస్తాను భయపెట్టి, సరే శాంక్షన్స్ పెట్టావు, అది వాడము, ప్రపంచమే అదంతా వాడదు, రష్యా అది వాడదు, సోర్స్ చూపించాలి కదా. వీళ్ళు ప్రెషరైజ్ చేశారు కూడా, ఏమనంటే ఈ అరబ్ నేషన్స్ అన్నిటిని ఎక్కువ ఉత్పత్తి చేయండి అని చెప్పి. వాళ్ళు చేయలేదు, ప్రాబ్లం అయిద్దని చెప్పి ఫ్యూచర్ లో. సో భారతదేశం రష్యా దగ్గర కొని ఈ క్రూడ్ ఆయిల్ అనేది ప్రపంచానికే సహాయం చేసినట్టు ఒక రకంగా ఆయిల్ ప్రైసెస్ అనేవి పెరగకుండా, బ్యారెల్ ప్రైసెస్ అనేవి పెరగకుండా. ఇంకో విధంగా ఏమైంది, సరే ఒకవేళ ఇది చేయకపోతే కనుక డబ్బున్న నేషన్స్ రేటు పెరిగినా ఎక్కువ ఎక్కువ కొనేసి పెట్టుకుంటాయి. అప్పుడు కొన్ని బీద దేశాలు ఎలా కొనుక్కుంటాయి? డబ్బు లేని దేశాలకి అంత రేటు పెట్టుకోలేవు కదా, ఆ కంట్రీలో ఇన్ఫ్లేషన్ కూడా పెరిగిపోతుంది కదా. ఇవన్నీ ఆలోచించరు. నా మాట లేదా శాంక్షన్స్, అంతేకాని రౌండ్ ద గ్లోబ్ 360 డిగ్రీస్ లో ఆలోచించరు ఈ దేశాలన్నీ. డబ్బున్న వాళ్ళ గురించి ఆలోచిస్తాయి కానీ లైక్ మన భారతదేశము ఈజ్ ఆల్వేస్ గుడ్. మన భారతదేశము ఎప్పుడు మన దేశానికే కాదు పక్క దేశాలకు కూడా ఉపయోగపడేలాగా చేస్తున్నాం. సో ఈ ఆన్సర్ వచ్చేసరికి క్వశ్చన్ అడిగిన వాళ్ళకి అదంతా ఒక్క దెబ్బ కామ్ అయ్యి అవును కదా అన్న ఆలోచన వచ్చింది వాళ్ళకి.